హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి పెసరపప్పుతో చెక్కలండి. ఈ చెక్కలు ఎలా తయారు చేయాలో నేను చేసి చూపిస్తాను. చూడండి ఎంత క్రంచీగా, ఎంత చక్కగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, నేనైతే ఈ డబ్బాతోటి 2 కిలోలు బియ్యపు పిండినైతే తీసుకున్నానండి. పక్కా కొలతలతో చెక్కలైతే చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటాయి. దసరా హాలిడేస్ కూడా ఇచ్చేశారు కదండి. పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. మనము రోజుకొక స్పెషల్ చేసి పెట్టొచ్చండి. దసరా పిండి వంటలండి. చూడండి, ఈ చెక్కలైతే చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన విధంగా చేసుకోండి. కొలత ప్రకారం చేసి చూపిస్తానండి. ఈ చెక్కలైతే మాత్రం నేను 2 కిలోలు బియ్యపు పిండి తీసుకొని ఇలా పిండిని ఇలా జల్లించుకుందామండి. ఏమైనా పురుగులు ఏమైనా ఉంటే పోతాయండి. ఇలా శుభ్రంగా జల్లించుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత పెసరపప్పు ఒక 1/4 కిలో తీసుకున్నానండి. తీసుకొని నానబెట్టేసుకున్నాను. చూడండి, తర్వాత అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనమైతే పిండి ఎలా కలపాలో చూసేద్దామండి. 2 కిలోల బియ్యపు పిండిలో అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ వేసేద్దాము. అలాగే మనము పెసరపప్పు నానబెట్టుకున్నాం కదండి. ఆ పెసరపప్పును కూడా ఈ పిండిలో కలుపుకుందాము. చాలా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంటాయండి ఈ చెక్కలు. చూడండి, పక్కా కొలతలతో నేను చేసి చూపిస్తాను. మీరు కూడా ఇలాగే చేసుకోండి. తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందామండి. చూడండి, అలాగే కారం కూడా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కారం కూడా వేసేసుకుందాము. తర్వాత ఒక 2 టీ స్పూన్ల వరకు జీలకర్రను కూడా వేసుకుందామండి. చూడండి, వేసుకున్న తర్వాత నేను ఎటువంటి ఆయిల్ కానీ వెన్న కానీ వేయట్లేదండి. చూడండి, పెసరపప్పు, బియ్యపు పిండి, ఉప్పు వేసానండి, జీలకర్ర, కారము. తర్వాత నీళ్లు మనము కొద్దిగా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుందామండి. లైట్గా వేడెక్కితే సరిపోతుందండి. మొత్తం పిండి ఇలా కలిసేటట్టుగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత నీళ్ళనైతే వేసేసుకుందాము. ఎక్కువగా వేడి నీళ్ళు అవసరం లేదండి. కొద్దిగా వేడవుతే చాలు. వేడి నీళ్ళు పోసుకొని పిండి మొత్తం ఇలా కలుపుకుందామండి. చూడండి, మరీ ముద్దలాగా కాకుండా పొడిగానే కలుపుకోవాలండి ఈ చెక్కలకి. చూడండి, కొద్దిగా తీసుకొని ఇలా కలుపుతూ ఉండాలండి. తర్వాత మనము వేరే బౌల్లో కొద్దిగా పిండిని వేసుకొని పొడిగా పిండిని కలుపుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా లూజుగా కాకుండా ఇలా పొడిగా కలుపుకోవాలండి. అప్పుడే చెక్కలు చాలా క్రంచీగా చాలా బాగుంటాయండి. చూడండి, ఇలా పొడిగా కలుపుకుంటే సరిపోతుంది. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా కలిపితే సరిపోతుందండి. మరి నీళ్ళలా కాకుండా పొడిగానే ఉండాలండి. చూడండి, నేను చెప్పిన విధంగా ఈ చెక్కలను అయితే చేసుకోండి. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. నూనె వాసన కూడా రావండి. చూడండి, తర్వాత మనము ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకుందామండి. మరి పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకుందాము. దీన్ని మొత్తం ఇదే సైజులో చేసేసుకుందాము. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. చిన్నవిగా ఉంటేనే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, తర్వాత స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ వేసుకుందామండి. చూడండి, పిండిని మొత్తం ఇలా ఉండలుగా చేసేసుకున్న తర్వాత ఇలా ఒత్తుకుందామండి. చూడండి, మనం చేత్తో చేయనవసరం లేదు. కొంతమంది ప్లాస్టిక్ కవర్ మీద చేత్తో ఒత్తుతూ ఉంటారు కదండి ఈ చెక్కలు. అలా కాకుండా
ఇలాగా మనము ఎన్నైనా ఒక పావు గంటలో చేసేసుకోవచ్చండి. చూడండి ఎంత చక్కగా పలసగా వచ్చాయో. మనకు కావాల్సిన విధంగా వస్తాయండి. ఇలా చేసుకుంటే చేత్తో వత్తనవసరం లేదండి. తర్వాత నూనె వేడెక్కిన తర్వాత ఆయిల్లో చెక్కలన్నీ వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. నేను చెప్పిన విధంగా చేసుకోండి, చాలా చాలా బాగుంటాయండి. పైగా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి రోజుకొక వెరైటీ చేసి పెట్టొచ్చండి. నేను ఈ పిండిలో ఎటువంటి నెయ్యి కానీ డాల్డా కానీ ఏమీ వేయలేదండి. చాలామంది వెన్నపూస వేసి చేసుకుంటూ ఉంటారు. నేనైతే వేడి నీళ్ళు మాత్రమే వేసి చేస్తున్నానండి. పిండి అలా కలుపుకుంటే చాలా చాలా క్రంచీగా టేస్టీగా ఉంటాయండి. రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనమైతే తీసేసుకుందాము. తర్వాత పిండిని మొత్తం అలాగే చెక్కలు చేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, నా వీడియోని చివరి వరకు చూడండి. కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేసినాయండి. మనమైతే బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఎంత క్రంచీగా చెక్కలైతే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనము 2-3 నెలల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. చూడండి, ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.